అందరికీ నమస్కారం. పులివెందుల్లో జగన్ రప్ప ఏమైంది? అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తరువాత గానీ ఈ రప్ప నరుక్కుంటా వీళ్ళందరూ బయటకు రారా? లేకపోతే ఆ జగన్మోహన్ రెడ్డి పరువు పులివెందుల్లో ఉన్నది కాస్త ఊడింది అన్నట్టుగా తయారవుతుంటే వీళ్ళు నిమ్మకి నీరెత్తినట్టే కూర్చొని ఉంటారా? జగన్మోహన్ రెడ్డి ఎక్కడికెళ్తే అక్కడికి ఇదిగో బైకుల్లో దొడ్డిదారుల మీద వచ్చారు, పొలాల్లో నుంచి పరిగెత్తుకుంటా వచ్చారు, పోలీసులు ఆపుతున్న బ్యారికేడ్ల మీద నుంచి దూకొచ్చారు అన్న జనం అంతా ఏమైపోయారు? పులివెందుల్లో ఆయన పరువు నెట్ట నిలువున పోతా ఉంటే కాపాడటానికి ఒక్కడు కూడా ఎందుకు రాలేదు? ఆయన అధికారంలో ఉన్నప్పుడు వెనకాల పోలీసులు వస్తారు కాబట్టి, ఆయన అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఇష్టారాజ్యంగా ఏం చేసినా కేసులు పడవు కాబట్టి, అనంతబాబులాగా కావాలంటే శవాన్ని డోర్ డెలివరీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమనకుండా వెంటనే పెట్టుకొని తిరుగుతాడు ఆయన నికీటి తోకలాగా. అలాంటి పరిస్థితులు ఉంటే తప్ప వీళ్ళు రప్ప చేయలేరా? పులివెందుల్లో జరుగుతున్న ఈ జడ్పీటీసీ ఎన్నికలకి జగన్ పరువు పోయే పరిస్థితులు వచ్చినప్పుడు మరి ఈ ప్రజలంతా ఏమైపోయారు? జగన్మోహన్ రెడ్డి యాడికెళ్ళినా సీఎం అని అరిచేవాళ్ళు ఇప్పుడు ఆ సీఎం పరువు పోతుంటే ఏం చేస్తూ ఉన్నట్టు లెక్క. పులివెందులో వెళ్ళకపోయారు. జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలందరినీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి ఓటేయించకపోయారు. ఎవరొద్దన్నారు? బ్యారికేడ్లు దూకేసి అడ్డదారులు ఎమ్మట పడి అసలు ఇక్కడ ఉన్న ఈ విధి విధానాలను కానీ జగన్మోహన్ రెడ్డే లెక్క చేయలేదు. ఆయనకి ఆంక్షలు పెట్టారంటే నాకు ఆంక్షలు పెట్టారని ఆయన ఏడ్చే పరిస్థితులే ఉన్నాయి తప్ప అప్పుడు జనాలందరూ తరలి వచ్చారు, మమ్మల్ని చూసి ఎంతమంది వస్తున్నారో చూడండి అని అంటే ఇప్పుడు పులివెందులు ఎందుకు రాలేదా జనం అంతా? ఈ పోలీసులు బ్యారికేడ్లను దూకి మరి ఆ రోజు వచ్చిన వాళ్ళు ఈ రోజున ఎందుకు రావటం లేదు? ఆ రోజు పోగేశారు కాబట్టి, డబ్బులు ఇచ్చారు కాబట్టి వచ్చారా? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పరుగు పోతున్నా కూడా మెదలకుండా ఊరుకున్నారా? అంటే రాజారెడ్డి రాజ్యాంగం ఇదిగో పల్నాడు నుంచి అమలు చేస్తామని ఈ రెంటపాళ్లలో ప్లకార్డులు పట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ పులివెందుల్లోనే ఉన్న రాజ్యాంగం కాస్త ఊడింది, ఉన్నది కాస్త ఊడింది పోయింది అన్నట్టుగా పరిస్థితులు తయారై కూర్చుంటే ఎక్కడికి వెళ్ళిపోయారు అనంటే ఇది రాజ్యాంగం, ఇది ప్రజాస్వామ్యం. వాళ్ళు పోగేసినప్పుడు వాళ్ళు చేయదలుచుకున్న కార్యక్రమాన్ని డబ్బులు పెట్టి చేసినప్పుడు బయటకు కనిపిస్తాయి కానీ స్వచ్ఛందంగా అయితే ఎవరు రారు. జగన్మోహన్ రెడ్డి పరువు నిలబెట్టడానికి వీళ్ళెవరు ఈ రోజున రాలేదు. గతంలో కూడా మరి చంద్రబాబు నాయుడునో తెలుగుదేశం పార్టీను నిలువరింపజేయడానికి జగన్మోహన్ రెడ్డి ఎంత డ్రామాలు ఆడినప్పటికీ కూడా ఆ రోజున ప్రజలు ఎవరూ రాలేదు. కాకపోతే వాళ్లకున్న కోపాన్ని కానీ వాళ్లకున్న ఈ అశాంతి అభద్రతని కానీ ఎన్నికల్లో చూపించారు. కుప్పం మున్సిపాలిటీలో విచిత్రమైన ఆట ఆడుతుంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని ఆపటానికి చంద్రబాబు నాయుడే వెళ్ళలేకపోయాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చేసేది అదే. నేను రేపు ఏదో అధికారంలోకి వస్తే పీకేస్తాను, పొడి చేస్తాను, సినిమా చూపిస్తాను అనే వాళ్ళందరికీ ఒకటే ప్రశ్న, ఈరోజు పులివెందుల్లో మీరు ఎందుకు చూపించలేకపోయారు సినిమా? ఈ జడ్పీటీసీ ఎన్నికల్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఎం అరిచే ఈ కార్యకర్తలు కానీ ఆ ఫాలోవర్స్ కానీ జగన్ అంటే గుండెలు చీల్చుకునే వాళ్ళు కానీ వెళ్ళి అక్కడ జగన్ పరువు ఎందుకు కాపాడలేకపోయారు అనేది ఒక ప్రశ్న కింద తయారై కూర్చుంది. అంటే ఈ మంది మార్బలం ఇవన్నీ మన దగ్గర అధికారం ఉన్నప్పుడు తప్ప వేరే ఎందుకు పనికిరావు. అందుకనే జగన్మోహన్ రెడ్డి కూడా తెలివిగా 2029లో నేను అధికారంలోకి వస్తే మీ అందరి బట్టలోడు తీస్తాను, సినిమా చూపిస్తాను అని అంటూ ఉంటాడు. ఈ కింద నుండే కార్యకర్తలు కూడా కింద కామెంట్లు పెడతా ఉంటారు, మీ పరిస్థితి ఏమిటి, ఆ రోజున మీరేం చేస్తారు, మిమ్మల్ని పరిగెత్తించి కొడతాం. ఈరోజు మిమ్మల్ని పరిగెత్తించి కొడతా ఉన్నారు, మీరే ఏం పీకలేకపోయారు. మేమంటే ఏదో ఒకటి ఇలాంటి వీడియోలు పెట్టుకుంటే ఎక్కడొక్కడ బతికేస్తాం. మరి మీ పరిస్థితి ఏమిటి? 2029లో జగన్మోహన్ రెడ్డి తిరిగి ఓడిపోయాడు అనుకో, మీరెక్కడికి పోతారు? ఇలా రప్ప అందరు ఏటపోతులు తలకాయలు నరికినట్టు ఎలా నరుకుతారు? ఎదురొచ్చిన వాళ్ళందరినీ తొక్కుకుంటా ఎలా వెళ్తారు? ఇది రాజ్యాంగం. ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్టు నడవదు, ప్రజలు ఇష్టం వచ్చినట్టు నడుస్తుంది. ఈ రోజుకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేలుకుంటే మంచిది. ఇలాంటి వాటన్నిటిని తీసి పక్కన పెట్టేసి ప్రజల్ని ఆకట్టుకోవడానికి ఏం చేయాలో అది చెయ్యాలి తప్ప
అడ్డం తిరగటం మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి కూడా తన సొంత ఇలాకాలో తన సొంత కోటకి బీటలు వారుతున్నా కూడా ఏమీ చేయలేడు. అలాంటి పరిస్థితులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా కనిపిస్తుంటే మరి మీరు కూడా ఏం చేయలేకపోయారుగా.